ఒకరోజు నళిని మరియు లక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. సర్వసాధారణంగా ఉదయం పూట ఆడవాళ్ళు తమ పని అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం అందరికీ అలవాటే. అయితే అలానే లక్ష్మి మరియు నళిని ఇద్దరు వాళ్ళు వంట పని అయిన తర్వాత ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు చేసిన వంట గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ పిల్లల చదువుల గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్న టైంలో సడన్గా నళిని శిరీష అనే మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం మొదలుపెట్టింది. నిజానికి లక్ష్మి, నళిని, శిరీష ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఫ్రెండ్సే. ముగ్గురు వ్యక్తులు కూడా పక్కపక్క ఇళ్ళ వాళ్ళే. శిరీష అనే వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నళిని అనే వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా రిచ్ అన్నమాట. అయితే సడన్గా నళిని శిరీష గురించి చెడుగా మాట్లాడడం మొదలుపెట్టింది. నిజానికి వీరిద్దరూ బయట ఫ్రెండ్స్ లానే ఉంటారు, రోజు మంచిగానే మాట్లాడుకుంటారు. కానీ ఎందుకో లక్ష్మి దగ్గర చెడుగా మాట్లాడడం మొదలుపెట్టింది. శిరీష ఎందుకు పెద్దాక మా ఇంటికి వచ్చి అన్నీ అడుగుతుంది, కూరగాయలు అడుగుతుంది, కారం అడుగుతుంది, నూనె అడుగుతుంది అని చెప్పి తన గురించి చాలా చులకనగా, చాలా లోకుగా, తనంటే లెక్కలేనట్టుగా చాలా లోకుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ముగ్గురివి పక్కపక్క ఇల్లే కాబట్టి శిరీష ఆ ఇంటికి వస్తున్న సమయంలో ఈ మాటలు తన చెవిన పడ్డాయి. అది విన్న శిరీష చాలా బాధపడింది. ఇదేంటి, నళిని ఇన్ని రోజులు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి నాకు సహాయం చేస్తుంది అనుకున్నానే, నా ఆర్థిక స్తోమత బాగాలేదని చెప్పి నాకు కష్టంలో తోడుగా ఉందని చెప్పి అనుకున్నానే, కానీ నా గురించి ఎందుకు ఇలా లోకుగా మాట్లాడుతుంది, అది కూడా ఒక మూడో వ్యక్తి దగ్గర మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి తను చాలా బాధపడింది. వారి జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా ఈ సమస్యని మనం చూస్తూనే ఉంటాం. ఈ రోజుల్లో ఒక మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం చాలా సర్వసాధారణమైపోయింది. ఒక మూడో వ్యక్తి మన ఎదుటిగా లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడడం సర్వసాధారణమైపోయింది. అది మంచి లక్షణం కాదు, అది చాలా బ్యాడ్ క్వాలిటీ. నిజానికి నీకు ఏ వ్యక్తితో అయినా ఒక సమస్య ఉంటే, ఒక ఇబ్బంది ఉంటే, ఆ ఇబ్బందిని నేరుగా వెళ్ళి వారితో మాట్లాడాలి. వారితో మాట్లాడి ఆ సమస్యను నువ్వు వారితో పరిష్కరించుకోవాలి. కానీ దాన్ని తీసుకెళ్ళి ఒక మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం అనేది మంచి క్వాలిటీ కాదు. నువ్వు ఆ మూడో వ్యక్తి లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడుతున్నావు సరే, ఆ రెండో వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఆ మనిషి ఇక్కడ లేనప్పుడు ఆ మనిషి గురించి చెడుగా మాట్లాడుతున్నాడు కదా, రేపొద్దున నేను కూడా లేనప్పుడు నా గురించి కూడా చెడుగా మాట్లాడతాడు కదా అని ఒక చెడు అభిప్రాయం అయితే నీ గురించి వారి మైండ్లో వచ్చేస్తుంది. నువ్వు మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనకాల ఒకలాగా ఉంటావు అని చెప్పి నీ మీద ఒక అభిప్రాయం అయితే ఏర్పడిపోతుంది. మనం లేనప్పుడు ఒకలా ఉంటాడు, మనం ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు అని చెప్పి ఒక అభిప్రాయం అయితే నీ మీద ఏర్పడిపోతుంది. నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వే కోల్పోతావు, నువ్వే పోగొట్టుకుంటావు. కాబట్టి ఒక మనిషి నీ ఎదురుగా లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడడం అనేది మంచి లక్షణం అయితే కాదు. ఈరోజు నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు, రేపొద్దు నువ్వే ఆ పరిస్థితిలో ఉంటావేమో. నువ్వు లేనప్పుడు నీ గురించి ఎదుటి వాళ్ళు చెడుగా మాట్లాడుకోవడం విని నువ్వు కూడా బాధపడే పరిస్థితి వస్తుందేమో. కాబట్టి ఒక మనిషిని ఎదుటిగా లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడకు. నీకు నిజంగా
ఆ సమస్యను వారితోనే వెళ్ళి పరిష్కరించుకునే అవకాశం లేకపోతే సైలెంట్గా ఉండు తప్ప ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడకు. మనం ఎప్పుడు కూడా ఈ కథ నుంచి ఒక విషయాన్ని అయితే నేర్చుకోవాలి. అరే, ఈ మనిషి నిజంగా చాలా నమ్మకంగా ఉంటాడురా, మన ముందు ఎలా అయితే ఉంటాడో మన వెనక కూడా అలానే ఉంటాడు, మన ముందు ఎంత మంచిగా అయితే ఉన్నాడో మనం లేనప్పుడు కూడా అంతే మంచిగా ఉంటాడు, ఈ మనిషిని మనం ఖచ్చితంగా నమ్మొచ్చురా అనే ఒక నమ్మకాన్ని అయితే సంపాదించుకో. ఈ మనిషి మన ఎదురుగా ఒకలా ఉంటాడు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఒకలా ఉంటాడు అనే ఒపీనియన్ని ఎదుటివారి దృష్టిలో కలగనీయకు. ఈ రోజుల్లో నమ్మకం అనేది చాలా విలువైనది. ఆ నమ్మకాన్ని సంపాదించుకో.